ఈ రక్షాసూత్ర సమర్పణకు గ్రామ కళ్యాణప్పుడు మనం రక్షాసూత్రం కట్టుకుంటే అలాగే ఆ దేవుడికి రక్షాసూత్ర సమర్పణ చేసేటప్పుడు చూస్తే కూడా క్షాకారం క్షమమేవచ, క్షమ అంటే ఓర్పు, రా అనే పదంలో అగ్ని తత్వం, రమ్ అంటే అగ్ని బీజం, రమ అంటే లక్ష్మీ బీజం. కాబట్టి మనకి ఐశ్వర్యం కలుగుతుందిగా, అంతేకాక మనలో ఒక గొప్ప ఉత్తేజం కలుగుతుంది, శక్తి అవుతుందిగా. క్షమ అంటే ఓర్పు కలుగుతుందిగా. కాబట్టి అటువంటి ఓర్పు మనకు కలగాలి, భగవదనుగ్రహం మనకు కలగాలి, ఐశ్వర్యం మనకు కలగాలి, నిరంతరం భగవంతుని సేవ చేసుకునేటువంటి ఉత్సాహం మనకు కలగాలి అనేటువంటి ఓపిక కొరకు మనం ఈ స్వామివారికి రక్షాసూత్ర సమర్పణ చేస్తున్నాం. అంతేకాక మనకి మన స్వామివారికి అందరూ కట్టుకుంటున్నారు. ఎందుకు కట్టుకుంటున్నారు? ఈ లోకాలంతటినీ కూడా మనం సుభిక్షంగా ఉంటాయా, సకల సస్య సముద్రం పంటలన్నీ కూడా బాగా పడేట్టుగా చూడు స్వామి, ధర్మాచరణ జరిగేట్టుగా చూడు స్వామి, లోకంలో యథార్థాల ప్రతాలు జరిగేటట్టుగా చూడు స్వామి, వ్యక్తి రాగాది క్రతువులు నిర్వర్తించేట్టుగా చూడు స్వామి, అవన్నీ కూడా ఆ కార్యక్రమాలు జరిగేట్టుగా చూడు స్వామి. ఎక్కడైతే వ్యక్తి రాగాది క్రతువులు జరుగుతూ ఉంటాయో ఆ భూమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది, ఆ భూమంలో అంతా కూడా. కాబట్టి అటువంటి యజ్ఞయాగాది క్రతువులు, ఈ దేవతా కళ్యాణాలు ఇవన్నీ కూడా నిరంతరం మన ఈ భూములు అంతా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉండటం వల్ల ఈ లోకం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ఆ స్వామి అనుగ్రహం అందరికీ కలిగి మనకే కాదు అందరికీ కూడా తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రం, తాగడానికి నీరు, ఇటువంటి లోపాలు ఎవరికి లేకుండా అందరూ కూడా లోకం అంతా కూడా సుభిక్షంగా ఉండడం కోసం, సర్వోపతులందరూ కూడా సుఖంగా ఉండడం కోసం మన అందరినీ కూడా నువ్వు సుఖంగా ఉంచాలి కదా స్వామి అని చెప్పి ఆయన కంకణ కడుతున్నాం. స్వామి కంకణ కట్టుకుని నువ్వు నిరంతరమై మమ్మల్ని అందరినీ పాలించావు. చక్కగా ఈ లోకాన్నంతరినీ కూడా సుభిక్షంగా ఉంచు స్వామి. ఆ ప్రాంతం అంతా కూడా మీ అందరూ భక్తి జ్ఞానంతో అనుగ్రహించు స్వామి. ఎవరైనా కూడా మరి పూజ చేసుకునేటువంటి భాగ్యాన్ని అందరూ కూడా నిత్యకర్మని ఆచరించేటువంటి యోగ్యాన్ని కలిగేసి అనుగ్రహించమని చెప్పి ఆ స్వామికి అర్చక స్వామి వారు నమస్కారం చేసుకున్నందుకు కూడా రక్షాసూత్ర సమర్పణ చేస్తున్నారు. నమస్కారం. తీసుకొచ్చి అర్చక స్వామి పడతారు. ఎందుకంటే కొబ్బరికాయలు కూడా కొబ్బరికాయ పక్కన పెట్టుకుని అట్లా పెట్టుకున్నాను. కొబ్బరికాయ పెట్టుకున్న తప్పుగా ముప్పటితో అక్షత పెట్టుకున్నాను.